హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మన మంగళాచరణి ఈరోజు సెషన్ లోకి అడుగు పెడతాం. హరే కృష్ణ. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। ధన్వత్ हरे ప్రణాम. कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। ధన్వత్ ప్రణాम డివోటీస్. హరే కృష్ణ. हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी। ధన్వత్ ప్రణాम हरे డివోటీస్. कृष्ण माता जी दंडवत प्रणाम माता जी। ధన్వత్ ప్రణాम డివోటీస్. बलदेव जगन्नाथ सुभद्रा मैया की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय, गौर प्रेमानंदे हरि हरि बोल। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। कृष्ण. మనం ధ్యాన యోగంలో ఉన్నామండి. ఈరోజు 24 మరియు 25 శ్లోకాలు మనం అధ్యయనం చేస్తున్నాం. సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతస సంకల్ప ప్రభవాన్ కామాన్ సర్వాన్ సంకల్ప ప్రభవాన్ త్యక్త్వా కామాన్ సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్వన్న చేతసా సంకల్ప ప్రభవాన్ త్యక్త్వా కామాన్ సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్యస్తమంతతః. సయిచ్ఛయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతసా సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. స్థిర నిశ్చయము తోడను విశ్వాసము తోడను యోగాభ్యాసమును అభ్యసించుచు మనుజుడు ఆ మార్గం నుండి వైదొలకు ఉండవలెను. మానసిక కల్పన నుండి ఉత్పన్నమైన విషయ కోరికలనన్నింటినీ ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి అతడు మనసు ద్వారా ఇంద్రియములను అన్ని వైపుల నుండి నియమింపవలెను. హరి కృష్ణ. ఎవరైనా రీసెర్చ్ చేస్తారండి శ్లోకం? हरे कृष्ण माता जी चदुतानु। सनिश्चयेन योक्तव्यो योगो निर्विण्ण चेतसा संकल्प प्रभवान् कामान् त्यक्त्वा सर्वान् अशेषतः मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। థ్యాంక్ యూ మాతాజీ. 25వ శ్లోకం. శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనా కృత్వా న కించిదపి చింతయేత్. శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనా కృత్వా న కించిదపి చింతయేత్. శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనా కృత్వా న కించిదపి చింతయేత్. నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మదిగా మనుజుడు సమాధి మగ్నుడు కావలెను.
ఆ విధముగా మనసును ఆత్మయందే నిలిపి అతడిక దేనిని గూర్చియో చింతింపరాదు. హరే కృష్ణ. మాతాజీ నేను చేస్తాను మాతాజీ. చేయండి మాత, చేయండి. శనైరుపరమే ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. థ్యాంక్ యూ మాతాజీ. సో మనం చక్కగా చర్చించుకుంటున్నాం. శ్రీకృష్ణ భగవానుడు ఈ ధ్యాన యోగం గురించి చాలా అద్భుతంగా ఈ యొక్క 6వ అధ్యాయంలో వివరించడం జరిగింది కదండి, అష్టాంగ యోగం. సో దీని తర్వాత స్వామి భక్తి యోగం గురించి చెప్పబోతున్నాడు కదండి. సో ఎలాగైతే ఒక పిల్లవాడంటే తండ్రికి చాలా ఇష్టం అనుకోండి, ఇంటర్ తర్వాత విన్న పాసిబిలిటీస్ అన్ని చూపిస్తాడు. నాన్న ఇలా చదువుకోవచ్చు, డిప్లొమాకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ కి వెళ్ళొచ్చు కదండి. ఉన్న ఆప్షన్స్ అన్ని పెడతాడు. ఇంటర్మీడియట్ లో కూడా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కదండి. సో వాళ్ళ అభిరుచిని బట్టి వాళ్ళు ఒకటి తీసుకున్న వాళ్ళ జీవితంలో ఉద్ధరింపబడాలని తండ్రి చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే కృష్ణ భగవానుడికి కూడా ఒకటే ఉద్దేశం, ఎలాగైనా ఈ బద్ధ జీవుని తన దగ్గరికి తీసుకుని రావాలి కదండి. సో ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్ ఏంటి? భక్తి యోగం. సో సరే అయితే అంత స్టాండర్డ్ నా వల్ల కాదంటావా? సరే అయితే రకరకాల ఉన్నాయి. ఏదో విధంగా నాతో అనుసంధానం అయ్యి నా దగ్గరికి రా అని చెప్తున్నాడు కదండి. యోగం అంటే ఏంటి? స్వామితో అనుసంధానం కలిగి ఉండటం. త్రూ కర్మల ద్వారా గాని, జ్ఞానం ద్వారా గాని, ధ్యాన పద్ధతి ద్వారా గాని, అత్యున్నతమైన భక్తి ద్వారా గాని, ఈ అన్ని ఆప్షన్స్ కూడా మనకి ఇస్తున్నాడు స్వామి ఇందులో కదండి. మొదటి 5 అధ్యాయాలు కర్మయోగం గురించి మాట్లాడుతుంటే 6వ అధ్యాయం మొత్తం ధ్యాన యోగం గురించి చెప్పాడు కదండి. అలాగే 7-12 వరకు భక్తి యోగం అయితే 13-18 వరకు కూడా ఈ జ్ఞాన యోగాన్ని చెప్పి చిట్ట చివరిగా భక్తి యోగం ఎంత అత్యున్నతమైనదో స్వామి చెప్పడం జరిగింది 18వ అధ్యాయంలో. సో ఈ యొక్క 6వ అధ్యాయం ధ్యాన యోగంలో స్వామి చూస్తుంటే మనకి ఈ 18 నుంచి ఈ 23 వరకు కూడా ఈ అష్టాంగ యోగ పద్ధతిలో ఉన్నతమైన స్థితికి వెళ్ళడం ఎలా, సమాధి స్థితిలో ఎలా ఉంటాడు అని నిన్న చక్కగా మనం వివరించారు. మాతాజీ చక్కగా వివరించారు. 20-23 శ్లోకాల్లో సమాధి స్థితిలో ఉన్న యోగి ఏ విధంగా ఉంటాడు, ఎటువంటి భౌతిక కల్మషాలు లేకుండా ఉంటాడు, దివ్యానంద స్థితిలో ఉంటాడు కదండి. ఎటువంటి వాటికి కలత చెందకుండా ఉంటాడు కదండి. సమాధి మగ్నంలో ఉన్నప్పుడు కేవలం తనకి స్వామి తప్ప ఇంకెటువంటి ఆలోచన ఉండదు. సో ఈ విధంగా ఈ అష్టాంగ యోగి 2 స్టేజెస్ చెప్పుకున్నాం. యోగ ఆరురుక్ష, యోగ రూఢ. సో 20-23 వరకు కూడా ఈ సమాధి స్థితిలో ఏమంటున్నారు? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో సమాధి స్థితిలో ఉన్న వ్యక్తికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అవన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించారు స్వామి 20-23 వరకు. అవి వివరించిన తర్వాత ఆ స్థితికి వెళ్ళాలి అంటే యోగా ఆరురుక్ష నుంచి యోగా రూఢ ఆ స్థితికి వెళ్ళాలంటే చేయాల్సిన పద్ధతులు ఏంటి అని మళ్ళీ స్వామి మనకి చక్కగా వివరిస్తున్నారు ఈ యొక్క 24-25 శ్లోకాల్లో. ఇంకా ఇదే కాన్సెప్ట్ ఇంకా ముందు కంటిన్యూ చేస్తూ ఉంటారు స్వామి. ఎందుకంటే ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఆ ప్రత్యాహార స్థితి నుంచి వెళ్ళాలి ముందు. ఈ యొక్క ధ్యాన స్థితికి వెళ్ళాలంటే ప్రత్యాహారం అంటే ఏంటి? మనసుని ఇంద్రియార్థాల నుంచి వేరు చేసి స్లోగా ఆ ధ్యాన పద్ధతిలో తీవ్రమవుతూ సమాధి స్థితికి చేరాలి వాడు. సో దానికి ఏం చేయాలి? ఆ పద్ధతి, ఆ వివరణ అంతా కూడా మెథడ్స్ అన్ని కూడా మనకి 24-25 చక్కగా ఇచ్చారు. సో 24-25లో ఇచ్చిన దానికి కంటిన్యూషనే ఇంకొక ముందు మళ్ళీ 4-5 శ్లోకాల వరకు కంటిన్యూ చేస్తాడు స్వామి. అదే కాన్సెప్ట్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో 24-25లో ఏం చెప్తున్నారు? ఏదైతే 20-23 శ్లోకాల్లో చెప్పిన సమాధి స్థితి చేరాలి అంటే ఫాలో అవ్వాల్సిన పద్ధతి ఏంటంటే ఆ పద్ధతి సైనిచ్చయేన యోక్తవ్యో. ఏమంటున్నారు? నిశ్చయమైన శ్రద్ధను కలిగి ఉండాలి. ఎవరైతే యోగాభ్యాసం చేస్తున్నారో వాళ్ళు చాలా నిశ్చయమైన ఎలాగైనా నేను ఈ యొక్క ఇందులో సక్సెస్ సాధించాలి అని చాలా గట్టి దృఢ నిశ్చయంతో వాళ్ళు చేయాలి. ఇంకోటి ఏమని చెప్తున్నారు? మానసిక సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషసః. మొత్తం అన్ని విషయ కోరికల నుంచి విడిపడాలి. అలాగే మానసిక కల్పాల నుంచి వాడు విడిపడి వాటన్నిటిని త్యజించి ఏం చేయమంటున్నారు? మనస్సైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. మనసు ద్వారా అన్ని ఇంద్రియాలను అన్ని రకాల కోరికల నుంచి వాటిని నియంత్రించాలి అని చెప్తున్నారు కదండి. సో దీనికోసం చాలా అద్భుతమైన పదం వాడారు స్వామి ఇక్కడ. అనిర్వన చేతస.
ఎటువంటి నియమ భంగము లేని మనసుతో. మనసు చాలా బాగా నియంత్రించబడాలి. ఏదైతే ఇప్పుడు చెప్పారో ఈ 3 జరగాలంటే మనసు చాలా నియంత్రించబడాలి. సో, కొన్ని సార్లు నియంత్రించి వదిలేయచ్చా అంటే లేదు. ఏమన్నారు? అశేషతః పూర్తిగా భౌతికపరమైన కోరికల నుంచి వాటిని విరమించాలి ఆ మనసుని. ఆ ఇంద్రియాలని మనసు ఎప్పుడైతే నియంత్రించబడుతుందో మనసు ఇంటర్న్ ఏం చేస్తుంది? ఆ ఇంద్రియాలని ఎటువైపు వెళ్ళకుండా అన్ని వైపుల నుంచి దాన్ని నియంత్రించి ఉంచుతుంది అన్ని ఇంద్రియాలని. కదండీ! సో, ఆ విధంగా చేయమంటున్నారు. సో, దీనికి కావాల్సినయి ఏమిటి? మనకి 5 రకాల విషయాలు స్వామి ఇందులో చక్కగా చెప్పారు. మొదటిది ఏమంటున్నారు? సహనం. పేషెంట్ ఉండాలని చెప్తున్నారు. చాలా సహనంగా ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే, ఈ యొక్క యోగా పద్ధతిలో స్టార్ట్ చేసిన వ్యక్తికి ఈరోజు మొదలుపెడితే రేపొద్దున వచ్చేస్తుందా అండి? ఆసన స్థితిలో సక్సెస్ రావడానికి ఒక పర్టిక్యులర్ పోస్చర్‌లో వాడు కూర్చొని ఆ సాధన సాధించడానికే ఎన్నో వేల సంవత్సరాలు పడుతుంది వాడికి. ఆ స్థితికి కరెక్ట్‌గా కూర్చొని, ఆ పోస్చర్ సరిగ్గా మనకు ముందు శ్లోకాల్లో చెప్పారు. ఫుల్లుగా కళ్ళు మూయకూడదు, కళ్ళు తెరవకూడదు. ఎందుకంటే ఫుల్లుగా కళ్ళు తెరిస్తే అన్నీ చూస్తూ ఉంటాడు. ఫుల్లుగా కళ్ళు మూసి నిద్రొస్తుంది. కదండీ! మొత్తం మనసుని నియంత్రించాలి. ఎన్నెన్నో చూస్తాం. మనకెంతో మంది మునులు అరణ్యాలకు వెళ్లి తపస్సు చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా చిన్న విషయాల పట్ల ఆసక్తి పెట్టుకొని మళ్ళీ పడిపోయిన వాళ్ళున్నారు. అందుకని చాలా శ్రద్ధగా ఉండాలి. అలాగే సహనంగా ఉండాలి. చేసే దాని పట్ల. సో, ఇదే విషయాలు యాక్చువల్‌గా ఏదైతే మనం ఇప్పుడు అష్టాంగ యోగి చెప్పుకుంటున్నామో, అవి భక్తి యోగికి కూడా కావాల్సినవే. భక్తి యోగికి కూడా తన ఆధ్యాత్మిక జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఇవే కావాలి. ఏ యోగి అయినా ఈ విషయాలు కావాల్సిందే. సహనం ఉండాలి. కదండీ! సో, ప్రభుపాద్ గారు చక్కగా చెప్తారు. ఎవరైతే ఒక వివాహిత అయిన స్త్రీ టెన్షన్ పడకూడదు. ఈరోజు వివాహం అయింది. రేపొద్దున్నే చిన్న బిడ్డకి జన్మనిచ్చేస్తుందా ఆవిడి? అయ్యో! నాకింకా బిడ్డ పుట్టలేదు, బిడ్డ పుట్టలేదు అని అనవసరమైన అసహనంతో ఉండకూడదు. ఏం చేయాలి ఆవిడ? ఓకే. ఇప్పుడు వివాహం అయింది. తన భర్తకి ఎటువంటి విధంగా అన్ని విధాల సేవలు చేస్తూ తనకి ఎటువంటి విధంగా ఆనందాన్ని కలిగిస్తుందో, అన్ని రకాల ఆనందాన్ని కలిగించిన తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమవుతుంది తను చక్కగా చిన్న బిడ్డకి ఆటోమేటిక్‌గా జన్మనిస్తుంది. కదండీ! సో, అలాగే ప్రభుపాద గారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు. ఏదైతే పచ్చి మామిడి పండు ఉంటుంది. సో, అది మామిడి పండే. ఇప్పుడు మామిడి పండే అంటాము. కానీ ఎప్పుడైతే దాన్ని చక్కగా మగ్గించి తర్వాత ఒక స్థితికొచ్చిందనుకోండి చాలా మొగ్గుతుంది అప్పుడు. కదండీ! అలాగే భక్తి జీవితంలో అయినా, ఏదైనా ఆధ్యాత్మిక జీవితంలో స్టార్టింగ్ పెట్టిన వాళ్ళెవరు? ఈ పచ్చి మామిడి పండు లెక్క. సహనంగా ఉండాలి. కదండీ! ఏదైతే ప్రాసెస్ చెప్పారో దాన్ని గట్టిగా సహనంగా పాటిస్తే చక్కగా దాన్ని చేస్తే ఏమవుతుందంటే, అది చక్కగా మిగిలిపోయిన మామిడి పండు కింద అవుతుందది. ఎందుకంటే అది మామిడి పండే కాబట్టి. కాబట్టి సహనం ఉండాలి. కదండీ! ఇంకొకటేమని చెప్తున్నారు? ఎటువంటి డీవియేషను లేకుండా ఏమంటున్నారు? శ్రద్ధను కలిగి ఈ మార్గం నుంచి వైదొలగకూడదు. యోగో నిర్వన్న చేతసా. ఎటువంటిదొచ్చినా సరే కూడా ఏదైతే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఫాలో అవుతున్నావో దాని నుంచి వెనక్కి వెళ్ళిపోకూడదు. సో, జనరల్‌గా మనం భక్తి యోగులు కూడా చూస్తాం. డివోటీస్‌ని కూడా చూస్తాం. ఏమని చెప్తారండి? ఫస్ట్‌లో చక్కగా చాలా ఎంతూసియాస్టిక్‌గా ఉంటారు. ఈవెన్ 18 డేస్ అటెండ్ అవుతారు భగవద్గీత కోర్స్. మనందరు కదండీ 18 డేస్ 180 మెంబర్స్, 200 మెంబర్స్ అటెండ్ అవుతారు. ఆ తర్వాత భక్తి జీవితంలో కంటిన్యూ అవ్వడానికి చాలా తక్కువ మందే స్థిరంగా ఉంటారు. ఆ కంటిన్యూ అయిన వాళ్ళలో కూడా ఇంకా చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని? ఈ డీవియేషన్స్ కదండీ! డీవియేషన్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఏదైతే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, వాళ్ళకి వెళ్ళాలని ఉన్న రకరకాల డీవియేషన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. అడ్డంకులన్నీ వచ్చేస్తున్నాయి. సో, రీజన్స్ ఏంటి చెప్పేది అందరూ? ఏం చెప్తారండి? వాళ్ళు రావట్లేదు కదండీ! నాతో పాటు నలుగురు జాయిన్ వాళ్ళు క్లాస్‌కి రావట్లేదు. సో, అందుకని నేను కూడా మానేశాను. ఆ! లేకపోతే ఆ సమస్య వచ్చిందండి, ఈ సమస్య వచ్చిందండి అందుకే మానేశాను. కదండీ! సో, జపం బాగా చేస్తున్నారా? ఒకప్పుడు చాలా సీరియస్‌గా చేసేదాన్ని. కానీ చూసాను. వాళ్ళు జపం చేస్తూ మాట్లాడుతున్నారు. సో, అలా కూడా చేయొచ్చని నేను కూడా అలా చేశాను. ప్రాబ్లమ్ ఏంటంటే, స్టాండర్డ్ పెంచుకోవాలి భక్తి జీవితంలో. కానీ ఏం చేస్తాము, ఈ యొక్క అడ్డంకులతో మన యొక్క స్టాండర్డ్‌ని తగ్గించుకుంటూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆధ్యాత్మిక జీవితంలో నుంచి మనం పక్కకెళ్ళిపోతాం. కదండీ! మంగళహారతికి కాకుండా తర్వాత కూడా చేయొచ్చంట కదండీ! మేము చూసాము. మా యొక్క స్నేహితులందరూ చేస్తున్నారు. 6కి చేయొచ్చంట, 10కి చేయొచ్చంట. సో, అయితే నేను కూడా మంగళహారతికి మానేసి హ్యాపీగా పడుకొని నేను 10కో, 11కో చేయమంటారు. రాత్రి పడుకున్నప్పుడు చేస్తే చాలన్నారు. సో, ఈ విధంగా రకరకాలుగా విషయాలన్నీ ఫాలో అయిపోయి ఏం చేస్తారండి స్లోగా ఏమన్నా ఇంక అన్నీ వచ్చేసాయి. అన్నీ అవే చెప్తున్నారు రోజు. సో, అయితే ఇంక నేను బాగా మంచిగా స్థితం అయిపోయాను కాబట్టి మా ఇంట్లో ఉండే చేస్తాను. ఎవరి సాంగత్యం ఏది వినక్కర్లేదండి అని ఒక్కొక్క స్లోగా ఏమవుతారండి?
ఈ మనసు పెట్టే రకరకాల ప్రభావాలకి లోనైపోయి ఏం చేస్తారండి? అడ్డంకులు కొన్ని క్రియేట్ చేసుకుంటారు. కొన్ని ఆటోమేటిక్‌గా జీవితంలో వస్తాయి. వీటి కారణంగా ఏమవుతారు? స్లోగా ఆ భక్తి నుంచి పడిపోతారు. కానీ ఇక్కడ స్వామి ఏం చెప్తున్నాడు? ఎటువంటి డీవియేషను లేకుండా యోగాన్ని అభ్యసించాలి. అది ఏ యోగమైనా సరే. అప్పుడు అది మనం ముందుకు తీసుకొని వెళ్తుంది. సో, తర్వాత ఇంకేం చెప్తున్నారు? మూడవ కండిషన్ ఏం చెప్తున్నారు? సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషసః. సో, అన్ని రకాల కోరికల నుంచి కూడా దూరంగా ఉండాలి. సో, ఈ దూరంగా ఉండాలి అంటే ఆ వ్యక్తికి ఏముండాలి ముందు? ఫెయిత్ ఉండాలి. కదండీ! ఫెయిత్ నమ్మకం ఉండాలి. సో, ఈ నమ్మకం ఎలా వస్తుందండి? ఎవరైనా చెప్తారా? నమ్మకం ఎలా వస్తుంది? ఇప్పుడు 64 మంది ఉన్నాం. సో, 64 మందికి నమ్మకం ఎలా వస్తుంది? భగవంతుడు దేవాది దేవుడని. హ్మ్. ఏవండి? హరే కృష్ణ. సాధన చేస్తూ శ్రవణం చేయాలి. శ్రవణం చేసి దాన్ని సాధన చేయాలి. గురువు ద్వారా చెప్పడం సాధన చేయడం ముందు భగవంతుడి గురించి తెలుసుకోవాలి కదా. భక్తుల శాస్త్రం ద్వారా గురువు ద్వారా తెలుసుకోవాలి. ఎప్పుడైతే థ్యాంక్ యూ డివోటీస్, చాలా చక్కగా చెప్తున్నారు. సో, శాస్త్రం ఎప్పుడైతే అధ్యయనం చేస్తామో ఈ నమ్మకం అనేది వస్తుంది. ఇప్పుడు ఎవరినో ఒకళ్ళ దగ్గర నుంచి వింటున్నాం. ఓకే. ఆధ్యాత్మిక గురు పరంపర ఉన్న వ్యక్తి నుంచే వింటున్నాం. కానీ ఆ వ్యక్తి చెప్పే మాటల పట్ల మనకి ఎప్పుడు నమ్మకం వస్తుంది? ఎప్పుడైతే మనం కూడా శాస్త్రం ఒప్పించేస్తాం. ఇతనేం కొత్తగా ఏం చెప్పట్లేదు. ఈళ్ళేం క్రియేట్ చేయట్లేదు. ఇస్కాన్ వాళ్ళు క్రియేట్ చేయట్లేదు. లేదా ప్రభుపాద్ గారు క్రియేట్ చేయలేదు. ఎవరు క్రియేట్ చేసింది కదా! అంతా శాస్త్రాల్లో ఉంది. అదే వాళ్ళు చక్కగా చెప్తున్నారు రామచిలుకల్లాగా. సో, అయితే అదేంటది? కరెక్ట్ మనం పాటించాల్సింది అని నమ్మకం వస్తుంది. ఎప్పుడైతే మన శాస్త్రాలను ఒప్పించేసి మనంతటికి మనం చదువుతున్నాం, చక్కగా శ్రవణం చేస్తున్నాం, ఒక శుద్ధ భక్తుడు ముఖతా వింటున్నాం కదండీ! అప్పుడు ఈ నమ్మకం పెరుగుతుంది. ఈ ప్రాసెస్ మీద నమ్మకం పెరుగుతుంది. అది ఏ ప్రాసెస్ అయినా సరే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలంటే శాస్త్రం చదవాలి, శాస్త్రం వినాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. ఓకే. ఈరోజు 10 పేజీలు చదవమన్నారు, చదివేసి పక్కన పెట్టటం కాదు. ఆ 10 పేజీల్లో ఏముంది? నా కోసం ఏం చెప్తున్నారు ప్రభుపాద్ గారు ఇక్కడ? ప్రతి ఒక్క భాషలో ప్రభుపాద్ గారు మనకి పైన మై డియర్ శ్రీప్రద ఇది నీకోసమే. కింద యువర్ ఎవర్ వెల్ విషర్ ఈస్ డివైన్ గ్రేస్ ఈసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. అలా అనుకోవాలి. ఎందుకంటే అది మన కోసమే రాశారు ప్రభుపాద్ గారు. మన కోసమే, మన ఉద్ధరణ కోసమే. సో, ప్రభుపాద్ గారు ఒకసారి ఒక ప్రవచనంలో చెప్తారు. నేనిప్పుడు చైతన్య చరితామృత కామెంటరీ ఇచ్చినా, భాగవతానికి ఇచ్చినా, భగవద్గీతకి ఇచ్చినా, ఎన్నెన్నో రకాల పుస్తకాలకి ఎన్నెన్నో ప్రవచనాలు ఇచ్చినా ఒక్కటే ఒక్కటి ఉద్దేశం. ఒకటే ఒకటి కన్విన్స్ చేయాలని. ఏం కన్విన్స్ చేయాలనంట ఇంత రాశారాయన, ఇంత చెప్పారు. భక్తి యోగం అత్యున్నతమైనది. కేవలం ఈ కలియుగంలో నామ సంకీర్తన ద్వారా జీవుడు ఉద్ధరింపబడగలడు. ఈ విషయాన్ని అర్థం చేయటం కోసం నేను ఇంత కామెంటరీ ఇచ్చాను. కదండీ! సో, ఈ విషయాన్ని అర్థం చేయటం కోసం అసలు నువ్వు ఈ దేహం కాదు ఆత్మస్వరూపుడివి. ఈ విషయం అర్థం అవ్వటం కోసం నేను ఇంత కామెంటరీ ఇవ్వాల్సొచ్చింది. కదండీ! సో, ఆచార్యుడు ఎంత చక్కగా మన ప్రభుపాద్ గారు చూస్తే భగవద్గీతలో ప్రతి ఒక్క శ్లోకంలో కూడా ఈ యొక్క ఆత్మతత్వం గురించి చెప్తూనే ఉంటారు. అదేంటంటే 2వ అధ్యాయంలోనే భగవంతుడు మానేశాడు. ఈ దేహం కాదు నువ్వు ఆత్మ అని. కానీ ప్రభుపాద్ గారు చెప్తూనే ఉంటారు త్రూఅవుట్ భగవద్గీత. ఎందుకంటే మన గురించి బాగా తెలుసు. మంద సుమంద మతయో మందభాగ్యో. కలియుగం వాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు చెప్పిన నెక్స్ట్ క్షణం మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ప్రభుపాద్ గారు ప్రతి క్షణం గుర్తు చేస్తున్నారు. నువ్వు ఈ దేహం కాదు ఆత్మస్వరూపుడివి. సరే అయితే ఈ శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేయి. ఈ యొక్క శ్రవణం గురించి, కీర్తనం గురించి ప్రభుపాద్ గారు ప్రతి ఒక్క శ్లోకంలో కూడా భాగవతంలో కీర్తిస్తూనే ఉంటారు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్. ఎవరైనా అదృష్టవశాత్తు ఒక్క శ్లోకం భాష్యం వాడు చదివినా వాడి జీవితం ఉద్ధరించబడుతుంది. కదండీ! అందుకని శాస్త్రం పట్ల, గురువు పట్ల కదండీ! సాధువుల పట్ల నమ్మకం ఉన్నప్పుడు ఈ ప్రాసెస్‌ని మనం గట్టిగా పట్టుకుంటాం. కదండీ! సో, లేకపోతే సక్సెస్ వస్తుందా లేదా అని భయంగా ఉంటుంది చాలా మందికి. సో, భౌతిక ప్రపంచంలో ఏదైనా సంపాదించుకోవాలనుకోండి, ఒక మంచి సర్టిఫికేట్ చదువుకోవాలి. ఇప్పుడు 10th స్టాండర్డ్ గాని, లేకపోతే ఇంటర్ అవ్వాలి గాని, లేకపోతే బీటెక్ గాని, ఎంటెక్ గాని ఏదైనా ఒక ఉత్తీర్ణత అవ్వాలి అంటే దానికి కూడా అధ్యయనం చేయాలి. కదండీ! ఓకే. అధ్యయనం చేస్తే నేను ఎగ్జామ్‌లో బాగా రాయగలను, పాస్ అవుతాను నమ్మకం ఉంటుంది. అప్పుడే ఒక సర్టిఫైడ్ యూనివర్సిటీలో వాడు చదువుతూ ఉంటాడు. ఒక సర్టిఫైడ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నమ్మకం అయితే ఇక్కడ చదివితే 4 ఏళ్ళు కష్టపడితే నాకు సర్టిఫికేట్ వాలిడ్‌దొస్తుంది. అలాగే మనం ప్రామాణిక గురు పరంపర ఆధ్వర్యంలో భక్తి జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మనకి నమ్మకం ఉంటుంది. యెస్. ఇది ప్రాసెస్ పక్కా. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా కొన్ని సార్లు మన ఎండెవర్ ప్రయత్నం చేసినప్పుడు
ఫలితం సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చు. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అన్ని సక్సెస్ అవుతున్నాయండి? భౌతిక ప్రపంచంలో ఎన్నో అనుకుంటారు వాళ్ళు. కానీ కొన్ని సక్సెస్ అవ్వవు, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. కానీ భక్తి జీవితంలో నువ్వు ఒక్క పాయింట్ నాట్ 1 చేసినా అది నీ జీవితంలో సక్సెసే. భక్తి జీవితంలో ముందుకు వెళ్ళకుండా మిగతా భౌతిక పరంగా నువ్వు 101% సక్సెస్ అయినా అదేమన్నారు? కేవలం శ్రమ ఏవహి కేవలం. ఎందుకని? అది దేహం పోంగానే అన్ని పోతాయి అవన్నీ కూడా. కానీ ఏదైతే భక్తితో సేవ చేస్తున్నావో అది నాకు పాయింట్ నాట్ 1 అయినా అది సక్సెసే. అందులో డిమినిషన్ ఉండదు. తగ్గిపోవటం ఉండదు. దాని వాల్యూ పడిపోవటం అంటూ ఉండదు. ఎక్కడైతే ఆపావో మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేసే అవకాశం ఇస్తాడు స్వామి మరు జన్మలో. సో నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విదితే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోపయాత్. ఇది ఎంత అద్భుతమైన ప్రాసెస్. ఎంతో కొంచెంగా పురోగమించిన గొప్ప గొప్ప డేంజర్స్ నుంచి మనల్ని కాపాడుతున్నట్టు. ఈ నమ్మకం ఉండాలి. ఈ నమ్మకంతో మన ప్రాసెస్ లో ముందుకు వెళ్ళాలి. ఈ నమ్మకం ఎలా వస్తుంది? సాధు, శాస్త్ర కదండి, అలాగే మన గురువు, వీళ్ళ మీద నమ్మకం ఉండాలి. వాళ్ళు చెప్పే మాట మీద నమ్మకం ఉండాలి కదండి. సో నెక్స్ట్ ఇంకోటి ఏమని చెప్తున్నారు? ఈ నమ్మకంతో పాటు ఏముండాలంటున్నారు? నిశ్చయాత్. ఏమంటున్నారు స్టార్టింగ్ లో? సనిశ్చయేన, స్థిరమైన నిశ్చయం కలిగి ఉండాలి. ఇప్పుడు ఫెయిత్ గురించి మాట్లాడుకున్నాం, సహనం గురించి మాట్లాడుకున్నాం కదండి, అలాగే అడ్డంకుల నుంచి దూరంగా ఉండాలని మాట్లాడుకున్నాం. సో 4వది ఏం చెప్తున్నారు? సనిశ్చయేత్, స్థిరమైన నిశ్చయం, దృఢ నిశ్చయం, పట్టుదల ఉండాలి వాడికి. సో పట్టుదల ఉండాలి. ఎలాగైనా సరే నా జీవిత పరమ లక్ష్యం ఆ స్వామిని చేరటం అని తెలిసింది కదండి. ఆ స్వామితో నిత్య సాంగత్యం పొందే అవకాశం మానవ జన్మలో ఉందని నాకు తెలిసింది కాబట్టి నేను ఎలాగైనా సరే ఈ భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి. చాలా దృఢ నిశ్చయంగా ఉండాలి. ఒక్కోసారి ఎలా అవుతుందంటే ఈ భక్తి జీవితంలో మనం ఎలా అంటే కొన్ని టన్నెల్స్ ఉంటాయి కదండి. ఆ టన్నెల్స్ లోపలికి వెళ్ళేటప్పుడు లైట్ కనిపిస్తూ ఉంటుంది. సో దాని ఎండ్ అవతల సైడ్ ఉంటుంది. ఒకసారి టన్నెల్ మధ్యలోకి వెళ్ళేప్పటికి వెనకాల ఏదైతే ఓపెనింగ్ డోర్ నుంచి వచ్చే లైట్ కనిపించదు, ఆ చివరున్న లైట్ కనిపించదు. సో మధ్యలో ఉన్నప్పుడు అనిపిస్తుంది అసలు నిజంగా నేను వెళ్తున్నానా లేదా కదండి. భక్తి జీవితంలో కూడా అంతే. ఆ రోజు ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ డే 18 డేస్ అటెండ్ అయినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటుంది. వావ్! ఎలాగైనా సరే నేను భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి కదండి. సో ఫస్ట్ టైం సత్సంగం భక్తి ఋషి అటెండ్ అయ్యాం. ఎంత అద్భుతంగా ఉంటుంది. భక్తుల సాంగత్యం, టెంపుల్కి వెళ్ళాం. అన్ని చేసేయాలనుకుంటాం. ఏదైతే ఉందో అన్ని చేసేయాలి. నేను ఇనిషియేషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఇనిషియేషన్, సెకండ్ ఇనిషియేషన్ ఏంటి చక్కగా ప్రచారం చేయాలి. ఎంతో ఉత్సాహంగా ఉంటాం. కానీ ఏమవుతుంది? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమవుతుందండి? అది తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని ఏం చేయాలి? ఇగ్నైట్ చేస్తూ ఉండాలి ఆ ఫైర్ ఎప్పుడు కూడా. రూప గోస్వామి ఏం చెప్పారు? ప్రభుపాద్ గారు చక్కగా శ్లోకం ఇక్కడ చెప్పారు. ఉత్సాహ నిశ్చయాధైర్య తత్తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. ఉత్సాహం, పట్టుదల, నిశ్చయం భక్తుల సమక్షంలో విద్యుక్త ధర్మ నిర్వహించుట మరియు సత్వగుణ కార్యములందే సంపూర్ణముగా నిమగ్నమగుట ద్వారా భక్తి యోగమున మనుజుడు విజయవంతంగా నిర్వహింపగలడు. ఉపదేశామృతం 3వ శ్లోకంలో చెప్పారు చక్కగా రూప గోస్వామి కదండి. మనందరం కూడా రూపానుగా ఫాలోవర్స్ ఆఫ్ రూప గోస్వామి కదండి. ప్రభుపాద్ చెప్తారు మనందరూ కూడా రూపానుగాస్, రూప గోస్వామి ఫాలోవర్స్. ఎందుకంటే రూప గోస్వామి మనకి భక్తి సేవ ఎలా చేయాలని ఒక పద్ధతి ఇచ్చాడు ఆయన కదండి. సో అందులో మనకు ఉపదేశామృతం, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మరియు నెక్టర్ ఆఫ్ డివోషన్, భక్తి రసామృత సింధులో ఎలా భక్తి చేయాలి అని చాలా అద్భుతంగా ఎన్నెన్నో శ్లోకాలు చెప్పాడు ఆయన. సో అందులో ఇది చెప్పారు. ఏమంటున్నారు? భక్తి జీవితంలో ఉన్న వాళ్ళకి ఉత్సాహం ఉండాలి, ఎంతూజియాస్టిక్ గా ఉండాలి, పట్టుదల ఉండాలి, నిశ్చయం ఉండాలి, భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి కదండి. ఎంతూజియాస్టిక్ గా ఉండాలి. ఎంతూజియాస్టిక్ గా ఉండాలంటే ఇప్పుడు మ్యారథాన్ లో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు మ్యారథాన్స్ జరుగుతూ ఉంటాయి. 10 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, లేదా 100 కిలోమీటర్స్. కొంతమంది చక్కగా సాధనగా చేస్తూ ఉంటారు వాకింగ్, జాగింగ్. ఈ యొక్క మ్యారథాన్ లో ఉన్నప్పుడు వాడు ఏదైతే గోల్ పెట్టుకున్నాడో వాడు వెళ్ళాలి అంటే వాడు ఎంతమంది ఆగిపోతున్నారు? స్టార్టింగ్ 100 మంది స్టార్ట్ అయ్యాం. ఎంతమంది ఆగిపోతున్నారు? ఇంకెంతమంది నాతో వస్తున్నారు? వెనక్కి చూస్తున్నా అనుకోండి, వాడు సక్సెస్ అవుతాడా? ఒకవేళ సక్సెస్ అవ్వాలంటే ఎక్కడికి చూడాలి? ముందు చూడాలి మాతాజీ, తన లక్ష్యం వైపు చూడాలి. వెనకాల చూస్తూ ఉంటే ఏమవుతుంది? డిలే అయిపోతుంది. ఒకటి డిలే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏమైపోతుంది?
డిలీట్ అవుతాడు మాతాజీ. ఉమ్? ఎవరు ఆగిపోతున్నారు కదని ఇంట్రెస్ట్ నిరుత్సాహం వచ్చేస్తుంది మాతాజీ. ఆ ఏదైతే రూపగోస్వామి చెప్పారో ఉత్సాహం తగ్గిపోతుంది, మన నిశ్చయం డౌన్ అయిపోతుంది. స్లోగా ఏమవుతుందండి, ఆ యొక్క సంఘం నుంచి బయటకు వచ్చేస్తాం. ఎవరైతే అంతమంది కలిపి వెళ్తున్నారో ఒక చోట ఎక్కడో కూర్చుని పోతాం, రిలాక్స్ అయిపోతాం, అటు ఇటు వెళ్ళిపోతాం. స్లోగా ఏమవుతుంది, మొత్తం మన మార్గాన్ని తప్పిపోయాం. మిగతా వాళ్ళందరూ వెళ్తారు, మనం ఆగిపోతాం. కానీ సక్సెస్ ఎవడవుతాడు, ఎవరైతే ముందు చూస్తున్నారో. వెనకాల చూస్తున్న వాడికి ఎప్పుడు సక్సెస్ ఉండదు కదండి. భౌతిక జీవితంలో అయినా అంతే. చాలా మంది సగ జీవితం ప్రీవియస్ 10 సంవత్సరాల క్రితం ఏమైంది, 10 సంవత్సరాల క్రితం నేను ఏం చేశాను, అక్కడే ఆగిపోతారు. ప్రజెంట్ గురించి ఆలోచించరు, ఫ్యూచర్ గురించి ఆలోచించరు. చాలా మంది అక్కడే ఆగిపోతారు. పాస్ట్ లోనే వాళ్ళ జీవితం పాస్ట్ లోనే ఆగిపోతుంది. ఎందుకంటే ప్రజెంట్ లో కూడా పాస్ట్ గురించి ఆలోచిస్తారు. వాడు ఇలా అన్నాడు, ఇలా అవమానమైంది, ఇలా జరిగింది. ప్రజెంట్ చాలా ఉంది నీ చేతిలో, ఇప్పుడు ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది. కానీ ఫాస్ట్ లో ఉంటే కారణంగా ప్రజెంట్ ఫ్యూచర్ రెండు మానేస్తున్నాం కదండి. సో ఎప్పుడైతే ఈ మారథాన్లో ఉన్నవాడు పొరపాటున మధ్యలో స్లో అయినా సరే ముందుకు చూస్తూ ఉంటే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వెనకాల చూస్తే ఏమవుతుంది, ఉత్సాహం తగ్గిపోతుంది. ఓ ఇంక చాలా మంది ఆగిపోతున్నారు, నేను చాలా బెటర్. ఇందులో బెటర్, ఆల్రెడీ ముందు చాలా మంది వెళ్ళిపోయారు. నువ్వు ఆగిపోయావు కదా, అప్పుడే నీ ప్రోగ్రెస్ సగం ఆగిపోయింది. ఎప్పుడైతే మనం వెనక్కి చూస్తున్నాం అప్పుడే మన ప్రోగ్రెస్ ఆగిపోయింది. మనం ఎప్పుడు కూడా ముందు చూడాలి ఆధ్యాత్మిక జీవితంలో కదండి. ఎప్పుడు ముందుకు చూడాలి. మ్యారథాన్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, ముందుకు చూస్తూ ఉంటాడు. ఎంతమంది వెళ్ళారు ముందు ఇంకా. సో వాళ్ళలాగా ప్రయత్నించాలి, వాళ్ళ అడుగు జాడలో వెళ్తే సక్సెస్ అనేది వస్తుంది. అలాగే భక్తి జీవితంలో కూడా ముందుకు చూడాలి. మనం ముందు ఎవరున్నారు ఇంకా, మన శిక్షా గురువులు, మన దీక్షా గురువులు, మన గురు పరంపర, ఎంతమంది ఆధ్యాత్మిక ఆచారులు ఈ ప్రాసెస్ ని పట్టుకుని సక్సెస్ అయిన వారి గురించి ఎన్ని వివరాలు చెప్తున్నారు మనకి. అంతవరకు ఎందుకు, ఇప్పుడు మన శిక్షా గురువులు, మన సీనియర్ డివోటీస్ ఎవరైతే సీనియర్ డిసైపుల్స్ ఉన్నారు మన గురు మహారాజ్ కి, వాళ్ళు ఎంత అద్భుతంగా వెళ్తున్నారు ఇదే ప్రాసెస్ లో. ఏదైతే భక్తి చేసుకుంటే సుసుఖం కర్తవ్యం, చాలా ఆనందంగా అద్భుతంగా చేయాల్సిన భక్తి యోగం, మనకు ఆనందం కలగపోయినా అసలు నిజంగా చేసే వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో చూస్తే మనకు ఆ నిశ్చయం అనేది వస్తుంది కదండి. ఎప్పుడైతే దృఢ నిశ్చయంగా ఉండాలి. ఈవెన్ మనం అన్‌క్వాలిఫైడ్ పర్సన్ అయినప్పటికీ కూడా దృఢ నిశ్చయం ఉంటే మనం క్వాలిఫై అవుతాం. యాక్చువల్‌గా లిటరల్‌గా చెప్పాలంటే మనం అన్‌క్వాలిఫైడ్ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి. కానీ ఎప్పుడైతే స్వామి నేను నీ ధామానికి వస్తాను, ఈ భక్తి సేవ చేస్తాను దృఢ నిశ్చయంతో ఉన్నామో ఏం జరుగుతుందండి, గురు కృప కదండి, గురు పరంపర కృప, భగవంతుని కృప వస్తుంది. సో వాటితో వాడు డెఫినెట్ గా వెళ్ళి ఆధ్యాత్మిక ప్రపంచంలో చేరతాడు. అంతేగాని మనం చేసే 16 మాలలకో లేకపోతే మనం చేసే రోజుకి 10 గంటల సేవకో వెళ్ళలేము. మనం చక్కగా కూర్చుని ఆలోచిస్తే 24 గంటలు ఎంత సేవ చేస్తున్నాం భగవంతుడికి తెలుస్తుంది. 10 గంటల, 5 గంటల, 5 నిమిషాల కదండి. సతతం కీర్తయంతమా అన్నాడు స్వామి, 24 గంటలు చేయమన్నాడు. కానీ మనం చేసిన 5 గంటల దానికే అసలు భూమి మీద ఆగం మనం అసలు. అది సరిపోదు అసలు. అసలు మనం 24 గంటలు చేసినా మన క్వాలిఫికేషన్ కాదు అక్కడికి వెళ్ళడానికి. ఎవరి రికమెండేషన్ ఉండాలి, మన దృఢ నిశ్చయం చూసి గురువు సంతోషపడాలి, గురు పరంపర సంతోషపడాలి, కృష్ణ భగవానుడి కరుణ ఇవ్వాలని అనిపించాలి. అప్పుడు మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తాం కదండి. సో ప్రభుపాద గారు ఇక్కడ చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు ఈ దృఢ నిశ్చయం గురించి. ఆ పిచ్చుక ఎగ్జాంపుల్. పిచ్చుక ఏం చేస్తుంది, ఆ సముద్రం తీరం దగ్గర తన గుడ్లు పెట్టుకుంటుంది. సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, అలలు తీసేసుకుని వెళ్ళిపోయాయి గుడ్లని. అది మళ్ళీ వచ్చి చూస్తుంది, సముద్రం అడుగుతుంది, నా గుడ్లు నాకు ఇచ్చేవయ్యా. సముద్రం ఏమంటాడు, ఇస్తాడండి, ఏదైతే నాలోకి వచ్చిందో అది నాదే, ఇంక నీకేవను. పిచ్చుకి చాలా కోపం వస్తుంది. ఇలా అయితే నువ్వు నా మాట వినకపోతే, నా గుడ్లు నాకు ఇవ్వకపోతే ఏం చేస్తానంటుంది, నేను మొత్తం ఎండింపు చేసేస్తాను. సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఎన్ని సంవత్సరాలకు అవుతాయండి పిచ్చుకి ఎండింపగలదా? ఎన్ని సంవత్సరాలు పడుతుంది, అవుతుంది అసలు ఆ కార్యం అవదా? అస్సలు అవ్వదు మాతాజీ. అవ్వదు మాతాజీ. దాని ముఖ్య అది దాని యొక్క బీక్ ఎంత ఉంటుంది, అదొక చుక్క 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 తీసుకుని వచ్చి ఎన్ని సంవత్సరాలకి డ్రై చేస్తుంది సముద్రాన్ని. అయినా సరే అది దృఢ నిశ్చయం తీసుకుందంట, నువ్వు నా గుడ్లు నాకు ఇవ్వకపోతే నేను ఎండింప చేసేస్తా, మొత్తం నీళ్ళని నేను తీసేస్తానని చెప్పి ఏం చేస్తుంది, చెప్పటమే కాదు ఆచరించడం మొదలెట్టింది. తన యొక్క
బీక్‌తో ఒక్కొక్క డ్రాప్ తీసుకొని వచ్చి సముద్రం నుంచి ఇక్కడ ఏస్తూ ఉందంట. కదండీ! సో, అందరూ చూసి అవహేళన చేస్తున్నారు. ఏంటి పిచ్చుకకి ఏమన్నా పిచ్చి పట్టిందా? అసలు జరుగుతుందా? ఆ పిచ్చుక తేగలదా ఈ నీటి అంతటిని? సముద్రం ఎంత? పిచ్చుకెంత? దీని జీవితం అయినా అయిపోద్దేమో గానీ సముద్రంలో సగం నీళ్ళు కూడా తీసుకురాలేదు. కానీ అందరూ ఒక విషయానికి ఆశ్చర్యపోతున్నారంట. ఇలా కొన్ని నెలలు గడిచింది. కానీ పిచ్చుక మాత్రం చాలా దృఢ నిశ్చయంగా ఉంది. ఎలాగైనా నా గుడ్లు నువ్వు ఇవ్వాల్సిందే. ఊరుకోనన్నట్టుగా తన పద్ధతి చేస్తూ ఉంది. సో, ఈ విషయం ఆ నోట, ఈ నోట పడి పక్షిరాజు అయిన గరుడుడి దగ్గరికి వెళ్ళిందంట. సో, గరుడుకి ఎవరో చెప్పారు. చూడండి ఆ చిన్ని పక్షే కానీ నిశ్చయం మాత్రం చాలా దృఢంగా ఉంది. ఆ నీటిని అది ఎండనివ్వలేదు. మొత్తం సముద్రం నీటిని అదేం చేయగలదండి? అదేం తాగగలదు? దాని జీవితం అయిపోయినా సముద్రంలో నుంచి ఒక చెంబుడు నీళ్ళైనా అక్కడ తీసుకొచ్చి పోయగలదో లేదో తెలీదు. బట్ కానీ చాలా దృఢ నిశ్చయంగా ఉంది. సో, ఎప్పుడైతే ఈ విషయం విన్నారో గరుడుకి చాలా కరుణ కలిగిందంట. జాలి వేసింది ఈ పక్షి మీద. అయ్యో! ఇంత చిన్నిదైనా సరే దాని నిశ్చయం ఎంత గొప్పగా ఉంది. సరే అయితే. ఇప్పుడు గరుడ వచ్చారంట. గరుడ వచ్చి సముద్రుడికి చెప్పారంట. ఏమయ్యా! నా సిస్టర్ అయిన ఈ పిచ్చుక గుడ్లు ఇవ్వట్లేదంట నువ్వు? ఏదైతే తను నిశ్చయించుకుందో ఇప్పుడు నేను చేస్తాను ఆ పని నువ్వు గనుక తన గుడ్లు ఇవ్వకపోతే. చూడండి ఇప్పుడు గరుడుకి ఎంత సమయం అది? ఒక్క క్షణ కాలంలో మొత్తం సముద్రం ఎండిపి చేసేస్తాడాయన. కదండీ! సో, ఎప్పుడైతే గరుడ వచ్చి ముందు నిలబడిపోయాడో సముద్రుడు వెంటనే ఇచ్చేసాడంట. కదండీ! సరే అయితే తీసుకో. హ్మ్. సో, ఇక్కడ పిచ్చుక ఏ విధంగా సక్సెస్ అయింది? తను కొన్ని తీసుకొనొచ్చిన డ్రాప్స్ వల్లే సక్సెస్ అయిపోయిందా? లేదు. ఎవరి వల్ల సక్సెస్ అయింది? గరుడుడి వల్ల కరుణ వల్ల సక్సెస్ అయింది. కదండీ! భక్తి జీవితంలో కూడా మనం కూడా అంతే. మన సక్సెస్ మనం చేసే సాధన వల్ల కాదు. మన గురువు అలాగే కృష్ణ భగవానుడి కరుణ. ఎప్పుడైతే మనం దృఢ నిశ్చయంతో యెస్ ఎలాగైనా సరే ఈ భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాల్సిందే. ఏ కష్టం వచ్చినా, ఎటువంటి పరిస్థితి అయినా సరే, నేను దృఢ నిశ్చయంతో గనక ఈ భక్తి జీవితంలో ముందుకెళ్ళాలని నిశ్చయించుకుంటే, సో, కృష్ణ భగవానుడికి ఎంతో ఆనందం కలుగుతుంది. అందుకని శుద్ధ భక్తులు కష్టం వచ్చినప్పుడు బద్ధజీవుల్లాగా ఏడవరంట. ఎందుకంటే వాళ్ళనుకుంటారంట, ఇది ఒక అవకాశం నాకు. నేను నా భక్తిని భగవంతుడి పట్ల ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. కదండీ! సంతోషంగా ఉన్నప్పుడు అందరూ జేస్తారు. ఏంటి? ఏవండి? సంతోషంగా ఉన్నప్పుడు అందరూ చేస్తారు. మన ఆనందంగా ఉన్నప్పుడు వచ్చి అందరూ పలకరిస్తారు. కానీ కష్టంలో ఉన్నప్పుడు, హాస్పిటల్‌లో ఉన్నప్పుడు, లేకపోతే చాలా దీన పరిస్థితిలో ఉన్నప్పుడు మన డోర్ కొట్టిన వాళ్ళు ఎంతమందో మనకు కరెక్ట్‌గా తెలుస్తుంది. ఆ నంబర్ లెక్కించవచ్చు. ఎవరు అంతవరకు వచ్చారు. కదండీ! సో, అంత కష్టంలో ఉన్నప్పుడు కూడా స్వామి నువ్వే నాకు ప్రియారిటీ అని నాకు ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చిందని శుద్ధ భక్తులు చాలా సంతోషపడి, అప్పుడు ఇంకా, ఇంకా అద్భుతంగా వాళ్ళు సేవ చేస్తారు. అంత దృఢ నిశ్చయంగా ఉంటారు. అప్పుడు వాళ్ళ నిశ్చయాన్ని చూసి స్వామి ఎంతో మురిసిపోతాడు. కదండీ! తనని తన్నే ఇచ్చేసుకుంటాడు స్వామి. సో, ఇది చేయాలి. అదే చెప్తున్నారిక్కడ. అంత దృఢ నిశ్చయంగా ఉండాలి. ఎంతో హోప్, ఆశ కదండీ! భక్తి జీవితంలో ఆశ ఉండాలి. ఎవరి పట్ల? మన సాధన పట్ల, అదిచ్చే రిజల్ట్ పట్ల కాదు. గురువు యొక్క కృప దొరుకుతుంది నాకు. గురు పరంపర కృప దొరుకుతుంది. కృష్ణ భగవాన్ కృప దొరుకుతుంది. దీని పట్ల మాత్రం ఎప్పుడు కూడా ఆశ అనేది వదిలిపెట్టకూడదు. కదండీ! డెఫినిట్‌గా కృష్ణ భగవాన్ కరుణిస్తారు నన్ను. ఈ ఆశ అనేది మాత్రం ఉంచుకోవాలి. భౌతిక విషయాల పట్ల ఆశ కాదు. కృష్ణ భగవాన్ కరుణ పట్ల ఆశ ఎప్పుడు కూడా మన మనసులో తీసేయకూడదన్నమాట. సో, ఇది ఒకటి. నెక్స్ట్ ఏమని చెప్తున్నారు లాస్ట్ లైన్‌లో మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. మనసైవేంద్రియ గ్రామం ఏమంటున్నారు? మనసు ద్వారా ఈ ఇంద్రియాలు అన్ని వైపుల నుండి నియమించాలి. సో, మనసు ద్వారా నియమించాలి. సో, నియమించకపోతే ఏమవుతుంది? ఇంద్రియాలన్నీ కూడా రకరకాల కర్మల కోసం వెళ్ళిపోతూ ఉంటాయి. కన్ను ఒకటి చూడాలంటుంది, చెవు ఒకటి వినాలంటుంది. కదండీ! నాలుక ఏదో తినాలంటుంది. ఏదో మాట్లాడాలంటుంది. చెడు విషయాలు ఏదో ఒకటి ప్రజల్ప మాట్లాడాలంటుంది. లేతే ఏదో ఒక రకమైన ఆహారం తినాలంటుంది. ఏదైతే నిషిద్ధమో అదే తినాలంటుంది. ఏదైతే వాసన చూడకూడదో అటువంటి దుర్గంధాన్ని కావాలంటుంది ముక్కు. కదండీ! సో, ఈ విధంగా ఇంద్రియాలన్నీ అన్ని వైపులకి రకరకాల విషయాలకు వెళ్ళిపోతూ ఉంటే, ఈ మనసు వాటిని నియంత్రించాలి. సో, మనసు నియంత్రించాలి అంటే, మనసు కూడా నియంత్రింపబడి ఉండాలి. ఇప్పుడు నేను ఎవరినైనా ఒక ఐదుగురు నియంత్రించాలి అంటే, నేను ముందు కంట్రోల్‌లో ఉండాలి. నేనే ఔట్ ఆఫ్ కంట్రోల్‌లో ఉన్నాననుకోండి.
ఇంకా వాళ్ళని ఇంకా ఏ విధంగా నేను కంట్రోల్ చేయగలను? వాళ్ళు నన్ను చూసి ఏ విధంగా కంట్రోల్ అవుతారు? కదండీ! సో, వాళ్ళకి మనసు నియంత్రణగా ఉండాలి. కానీ ఈ మనసు చాలా చాలా చంచలమైనదని చెప్పి స్వామి చాలా సార్లు చెప్పారు. ఈ 6వ అధ్యాయంలో మనసు గురించి చాలా బాగా వస్తుంది. మనం చూస్తే ఈ యొక్క మనసు నియంత్రణ అంత ఈజీ కాదు. కదండీ! అందరికీ తెలుసు కదా! కాళిదాసు గారికి ఎవరు వరమిస్తారు కాళిదాసు గారికి? ఎవరైనా తెలుసా? కాళీ మాతాజీ. కాళీమాత శ్యామలాంబ. వరమిస్తుంది. కాళీమాత వరమిస్తుంది. బీజాక్షరాలు రాస్తుంది. అప్పటి నుంచి అద్భుతమైన పద్యాలన్నీ కూడా ఆయన ప్రిపేర్ చేయగలడు. నిమిషాల్లో ప్రిపేర్ చేయగలడు. నిమిషాల్లో కోట్ చేయగలడు. కదండీ! అటువంటి కాళిదాస్ గారిని ఒకసారి రాజుగారు అడిగారంట. "ఏమయ్యా! నువ్వు చాలా అద్భుతంగా అప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా ఏదో పద్యాలన్నీ చేస్తావంట. సరే అయితే 10 అద్భుతమైన విషయాలు ఒకే చోట ఉండవు. అవి ఎప్పుడు కూడా చంచలంగా ఉంటాయి. వాటి గురించి ఒక శ్లోకం చెప్పు. అంతే కాకుండా చంచలంగా ఉన్నవన్నీ కూడా 'మా' అనే అక్షరంతో స్టార్ట్ అవ్వాలి." అప్పుడు వెంటనే కాళిదాసు గారు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారట. ఏంటవి చూద్దాం. "మా మనో మదుపో మేఘో మద్యపో మర్కటో మక్షిక మత్కునో మత్స్యో మకారాదస చంచలం." ఈ 10 ఉన్నాయి కదా! మాతో స్టార్ట్ అయ్యి చంచలంగా ఉంటాయి. ఏంటవ ఫస్ట్ అంటే మా. మా అంటే ఎవరు? లక్ష్మీదేవి. ఎప్పుడైనా లక్ష్మి ఒక చోట ఉంటుందా అండి? ఎప్పుడు కూడా ఆవిడ చంచలం. ఆవిడ గుణమే చంచలంగా ఉంటుంది. ఆవిడ ఒకే ఒక చోట స్థిరంగా ఉండేదేంటంటే నారాయణ యొక్క పాద పద్మాల దగ్గర స్థిరంగా ఉంటుందావిడ. మిగతా ఎక్కడైనా ఆవిడ చంచల స్వభావం కలిగి ఉన్నది. మనం చూస్తాం ముత్తాతలెవరో బాగా కోటీశ్వరులనుకోండి. ఇప్పుడు మునిమనుడొచ్చేప్పటికి అసలేం ఉండకపోవచ్చు లక్ష్మి. మళ్ళీ ఇప్పుడు ఎవరికీ లక్ష్మి లేదనుకోండి, మళ్ళీ ఓ 2, 3 తరాల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండవచ్చు. ఆవిడెప్పుడు ఒక చోట ఉండదు. ఆవిడ చంచలం. కదండీ! ఆవిడది మొట్టమొదటి పొజిషన్ చంచలం. నెక్స్ట్ ఎవరంటే మనో. మనో అంటే ఎవరు? మనస్సు. సో, మనసుకి ఏ స్థానం ఇచ్చారు? రెండో స్థానం చంచలమైన విషయాల్లో. సో, మనసు ఒక చోట ఉంటుందా? ఉండదు. ఏం చేస్తుంది? ఇక్కడికి, అక్కడికి, అక్కడికి, ఎక్కడికి పరిగెత్తుతూనే ఉంటుంది. ఇప్పుడు క్లాస్‌లో ఉంటాం. మనసు ఎక్కడో ఆలోచిస్తుంది. 10 సంవత్సరాల క్రితం వరకు వెళ్లి మళ్ళీ వచ్చేస్తుంది నిమిషాల్లో. 10 ఎవరో ఒక వ్యక్తిని చూస్తాం. కదండీ! 10 సంవత్సరాల క్రితం ఆ వ్యక్తి ఏం చేశాడో ఆ డేటా అంతా ఫాస్ట్‌గా ఒకసారి ఎళ్లి తీసుకొని మనకొచ్చేస్తుంది. ఎంత ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. కదండీ! చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. చంచలంగా ఉంటుంది. ఎప్పుడూ ఒక విషయం మీద ఉండదు. ఇప్పుడు ఇది కావాలంటుంది. మళ్ళీ అది కావాలంటుంది. అది కావాలంటుంది. ఈ పని చేస్తుంటే అదంటుంది. ఆ పని చేస్తే ఇదంటుంది. చంచలంగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం గదా! ఆల్రెడీ కోతికి మత్తు పదార్థాలు ఇచ్చారు. దానికి పిచ్చి పట్టింది. ఇప్పుడు దాని కాల్లో ముల్లు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది ఆ కోతి? అలా ఉంటుంది మన మనసు. చంచలంగా ఉంటుంది. కదండీ! ఒక రోజుకి మనకి 80,000 నుంచి 90,000 ఆలోచనలొస్తాయి మనసులో అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో, ఇన్ని ఆలోచనలో ఒకానొక ఆలోచన మనం భక్తి చేయాలని. అది దృఢంగా లేకపోతే ఎన్ని ఆలోచనలు దాన్ని తొక్కిపట్టేస్తాయో చూద్దాం మనం. నెక్స్ట్ మూడవ చంచలమైనది అంటే మధుపో, హనీ బీ. హనీ బీ ఏం చేస్తుంది? అన్ని పూల దగ్గరికెళ్లి కలెక్ట్ చేస్తూ ఉంటది. ఒక చోట కూర్చోదు. నాలుగోదేంటి మేఘములు. ఒక చోట ఉంటాయండి? కదులుతూ ఉంటాయి. ఐదవదేంటి డ్రంకర్డ్. మత్తు పదార్థాలు తీసుకున్న వ్యక్తి. తీసుకునే ముందు స్ట్రెయిట్ గానే నడుస్తాడు. తీసుకున్న తర్వాత ఒక స్ట్రెయిట్ ఏం నడవడు. ఇంకా వంకర టింకరగా నడుస్తూ ఉంటాడు. చంచలంగా ఉంటాడు. అలాగే మర్కటో కోతి ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకి వెళ్తుంది. అలాగే మరుత్ గాలి కదండీ! కదులుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. నెక్స్ట్ మక్సిక హౌస్ ఫ్లై ఈగ. ఈగ ఏం చేస్తుందండి? ఇక్కడ వాలుతుంది, అక్కడ వాలుతుంది. వాలుతూనే ఉంటుంది. మనం చూస్తాం దాన్ని కంటిన్యూయస్‌గా. నెక్స్ట్ ఎవరు? మత్కునో బెడ్ బగ్ నల్లి. కదులుతూనే ఉంటుంది కదండీ! ఒక్కసారి నల్లి మన బెడ్ మీదకి ఎంటర్ అయిందంటే చాలు. హాస్టల్‌లో ఉన్నప్పుడు చాలా తెలుస్తుంది. ఎవరో ఒకళ్ళు బెడ్‌కి పట్టాయంటే చాలు. ఎవరు కొంతమంది నీట్‌గా ఉంచుకోరు. ఇక అంతే. మిగతా ఎవరికీ నిద్ర ఉండదు. కానీ ఉండేది ఒక్కటే. అది కదులుతూ ఉంటుంది కదండీ! మత్కునో. నెక్స్ట్ మత్స్యో చేప. చేప ఒక చోట ఉంటుందా? నీళ్ళలో కదులుతూ ఉంటుంది. సో, మకారాదస చంచలం. ఈ 10 కూడా చంచలమైనవి అని కాళిదాసు చెప్పారు. అందులో మనసుకి ఏ పొజిషన్ ఇచ్చారు? రెండో పొజిషన్ ఇచ్చారు. సో, అటువంటి మనసు నియంత్రించబడి ఉండాలి. అటువంటి మనసు నియంత్రింపబడి ఉంటే అది ఇంటర్న్ ఏం చేయాలంట? మనసేంద్రియ గ్రామం. అవేం చేయాలి? ఇంద్రియాలన్నిటిని అది నియంత్రించాలి. సో, మరి ఈ మనసుని ఎలా నియంత్రించాలండి? ఇప్పుడు చూస్తే మనసే చాలా డేంజర్‌గా ఉంది. సో, దాని గురించి మనకి 25వ శ్లోకంలో స్వామి దాని కంటిన్యూషన్ చెప్తున్నారు. ఏమంటున్నారు? శనైరు పరమేద్. క్రమక్రమంగా ఏం చేయాలంట?
బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మనా కృత్వ నకించిదపి చింతయేత్. నిశ్చయమైన బుద్ధితో ఏం చేయాలంట? క్రమక్రమంగా మనుషుడు సమాధిమగ్నం అవ్వాలి. అంటే ఈ మనసును ఎవరు నియంత్రిస్తారో? ఆ నిశ్చయమైన బుద్ధి. అదేంటండి మనసును బుద్ధి ఎలా నియంత్రిస్తుంది అంటే, మనకి భగవద్గీతలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 3వ అధ్యాయం 42వ శ్లోకంలో మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఇంద్రియాని పరన్యాహురింద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సహా. జడ పదార్థము కన్నను ఇంద్రియములు ఉత్తములు. ఇంద్రియముల కన్నను మనసు ఉత్తమము. మనసు కన్నా బుద్ధి మరింత ఉత్తమము. బుద్ధి కన్నా ఆత్మ అత్యంత ఉన్నతమైనది. స్వామి చెప్పాడు ఈ హైరార్కీ. ఇంద్రియముల కంటే మనసు ఉత్తమమైనది కాబట్టి మనసు ఇంద్రియాలను ఎదిరించగలదు. మరి మనసు కంటే ఉత్తమమైనది ఏంటి? బుద్ధి. అందుకని స్థిరమైన బుద్ధి మనసు నియంత్రిస్తుంది. సో మరి ఈ బుద్ధిని ఎవరు నియంత్రిస్తారు? ఆత్మ. ఎప్పుడైతే జీవుడు తన నిజస్థితిలో ఉంటాడో అప్పుడు ఈ బుద్ధి సరిగ్గా ఉంటుంది. ఆ బుద్ధి ఇంటర్న్ మనసు నియంత్రిస్తుంది. మరి బుద్ధి సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలండి? మన బుద్ధి చాలా స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం చేయాలి? శ్రవణం. ఒకే ఒక ఆప్షన్. మన యొక్క బుద్ధి ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే చేయాల్సింది ఏంటి? శ్రవణం. శృణ్వత శ్రవణం కృష్ణం. భగవంతుడి గురించి నిత్యంగా శ్రవణం చేయాలి. నిత్యంగా శ్రవణం చేయటం వల్ల ఏమవుతుంది? ఆధ్యాత్మిక బుద్ధి బలీయంగా అవుతుంది. అప్పుడు మనసుగా చెప్తుంది ఇది నో అంటే నో కదండి. సో బుద్ధి కనుక స్ట్రాంగ్ గా లేదనుకోండి, ఇంద్రియాలు ఏవో కోరికలతో వస్తాయి. మనసు వెళ్ళి బుద్ధిని అడుగుతుంది. బుద్ధి స్ట్రాంగ్ గా లేకపోతే శాంక్షన్ చేసేసింది అనుకోండి, ఇక మనసు కూడా శాంక్షన్ చేసింది అనుకోండి, ఇంద్రియాలకి ఏమవుతుంది? వెలియ తాండవం అయిపోతుంది. ఎలాగైతే ఇంట్లో చిన్నపిల్లలు ఏవేవో అడుగుతారు, కత్తి ఇమ్మంటారు, వాళ్ళు ఇమ్మంటారు, డబ్బులు ఇమ్మంటారు, ఏటీఎం కార్డు ఇమ్మంటారు, అన్ని ఇచ్చేస్తామా? అడిగిందల్లా ఇచ్చేస్తే ఏమవుతుంది? నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది. చాలా ఇళ్ళలో అదే జరుగుతుంది కదా ఇప్పుడు, కదండి. అదే జరుగుతుంది. కానీ ఎవరు నియంత్రించాలి? ఇంటి యజమాని నియంత్రించాలి. అప్పుడు అంత సక్రమంగా ఉంటుంది. సో ఇంటి యజమాని ఆత్మ తన నిజమైన స్థితిలో ఉన్నప్పుడు, ఆ బుద్ధిని చక్కగా ఆ ఇన్ఫర్మేషన్, ఆ శ్రవణం చక్కగా విన్నప్పుడు, బుద్ధి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఆ బుద్ధి ఏం చేస్తుంది? మనసును నియంత్రిస్తుంది. మనసు ఇంద్రియాలను నియంత్రిస్తుంది. ఈ విధంగా ఏం చేయాలి? శనై క్రమక్రమంగా ఏమవ్వాలి? ముందుకు వెళుతూ, యోగ స్థితిలో ముందుకు వెళుతూ సమాధి మగ్నుడు అవ్వాలి. అది ఏ యోగి అయినప్పటికీ కూడా ఇదే ప్రాసెస్ కదండి. సమాధి మగ్నుడు అవటం అంటే ఏంటి? భౌతిక విషయాలన్నిటినీ విరమించాలి. భౌతిక విషయాల కోరికలు ఎక్కడికి మనసు వెళ్ళకూడదు. దివ్యానంద స్థితిలో ఉండాలి. ఇటువంటి స్థితిలో కూడా కలత చెందకుండా, భంగపడకుండా ఉండాలి. ఇటువంటి స్థితికి వాడు క్రమక్రమంగా శనై క్రమక్రమంగా వెళ్ళాలి. ఈ రోజు లేసాను రేపు పొద్దునకల్లా అయిపోతానని కాదు. అది క్రమక్రమంగా సాధన ద్వారా ఆ స్థితికి వస్తాడు వాడు. సో ఇంకేమి చెప్తున్నారు? మనసును ఆత్మయందే నిలిపి ఇతడికి దేనిని గురించి చింతింపరాదు. సో అప్పుడు ఇంక దేని గురించి చింతించకూడదు ఇంకా. ఎందుకంటే బుద్ధి చేత మనసు నియంత్రింపబడింది కదండి. సో ఆత్మస్థితిలో కదండి ఏం చేయాలి? అవును, నేను జీవాత్మ, నా ధర్మం భగవంతుడి సేవ. ఈ విషయాన్ని తెలుసుకుని మిగతా భౌతిక విషయాలన్నిటినీ కూడా విడిచిపెట్టాలి. ఇది ఎలా జరుగుతుంది? శ్రవణ కారణంగా బుద్ధి స్ట్రాంగ్ అవుతుంది. సో మన భౌతిక ప్రపంచంలో కూడా చూస్తాం. ఈ యొక్క భౌతిక పరమైన ఇంటెలిజెన్స్ కూడా మనకి ఎలా ఉపయోగపడుతుంది? మన మనసును ఎలా నియంత్రిస్తుంది? ఇప్పుడు షుగర్ పేషెంటే ఉంటాడు, అక్కడ ఎన్నో స్వీట్స్ ఉంటాయి. సో కళ్ళేవో చూస్తాయి, నాలుకేదో అడుగుతుంది, తినాలి అంటుంది, మనసు వచ్చి ఆ కోరిక చెప్తుంది. ఇప్పుడు బుద్ధి లేదనుకోండి ఆ వ్యక్తికి, అయ్యో నేను తినాల్సిన అమౌంట్ కంటే ఎక్కువ తిన్నా, లేకపోతే తినకూడని పదార్థాలు నేను తిన్నా సరే నాకు ఈ వాల్యూస్ పెరుగుతాయి. సో నాకు ఆహారం ఎక్కువ తీసుకున్నా, తినకూడనివి తిన్నా ఏమవుతుంది? నా షుగర్ వాల్యూస్ పెరిగితే నా ఆరోగ్యం నాశనం అయిపోతుంది. దాని ద్వారా ఇంకా అదర్ కాంప్లికేషన్స్ అన్ని వస్తాయి అని హెచ్చరిస్తుంది బుద్ధి. బుద్ధి లేదనుకోండి, బుద్ధి మాట వినటం మానేసింది అనుకోండి, మనసు ఏమవుతుంది? ఏది పడితే అది చేసేస్తే ఏం జరుగుతుంది? ఆరోగ్యం క్షీణిస్తుంది కదండి. సో ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మనసు చెప్తున్నా ఫాస్ట్ గా వెళ్ళి, సూపర్ ఫాస్ట్ హైవే ఎంత ఫాస్ట్ అయినా వెళ్ళి, ఎక్కడికి ఎవ్వరు లేరు, ఎవ్వరు చూడండి. సో అలాగా వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అయిపోతాయి. ఒక్కోసారి
రోడ్ డైరెక్షన్స్ మారుస్తారు. ఒక్కోసారి ఏదో కన్సెషన్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి డైవర్ట్ చేస్తారు. వీడు గనుక అసలు ఇంత హై స్పీడ్‌లో ఎళ్తే కంట్రోల్ అవ్వదు వెహికల్. ఏమవుతుందండి? సో, రీసెంట్‌గా నేను విన్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. అలాగే ఏమైందండి? సో, సో ఫాస్ట్‌గా వెళ్ళటం కారణంగా ఒక చోట వచ్చేపాటికి అక్కడ వర్క్ అవుతుంది. టర్నింగ్ తీసుకోవాలి. బట్ ఎంత అతను ఆప్ చేద్దామన్న కార్ ఇంకా ఆగలేదు. ఎందుకంటే సూపర్ ఫాస్ట్‌గా వచ్చేస్తున్నాడు. అప్పటికి ఎవ్వరు లేరు కదా! మార్నింగ్ 6 కదా! సూపర్ ఫాస్ట్‌గా వెళ్ళటం కారణంగా ఏమైపోయింది, తను బ్రేక్ వేసినా అది కంట్రోల్ అవ్వలేదు వెహికల్. ఇన్‌టర్న్ అది ఆ! 2, 3 పల్టీలు కొట్టేసి అక్కడ ఏదైతే కన్‌స్ట్రక్షన్ అవుతుందో ఆ సైట్ లోపలికెళ్ళి పడిపోయింది. తను చనిపోయాడు. కదండీ! ఏదైతే ఒక నిర్ణీతమైన స్పీడ్‌లో వెళ్ళాలి. ఆ మనసు ఏదైతే అడుగుతుందో మన బుద్ధి పెట్టి దాన్ని ఆపకపోతే ఏమవుతుంది? ఇటువంటి విధ్వంసమే జరుగుతుంది. సో, రోడ్డు మీద ఎళ్తూ ఉంటాం. ఎన్నో ఉంటాయి బోర్డింగ్స్ అన్నీ. సో, వాడు డ్రైవింగ్ చేయాలి గానీ, డ్రైవింగ్ చేసేవాడు ఆ బోర్డింగ్స్ అన్నీ చూస్తున్నాడనుకోండి అటు ఇటు. ఎదురుకుంటెళ్ళి ఎవరినో గుద్దేస్తాడు. కదండీ! సో, మనసు పని ఎలా ఉండాలి? ఈ బుద్ధి స్ట్రాంగ్‌గా ఉంటే మనసుని చక్కగా నియంత్రిస్తే ఆ మనసు ఏం చేస్తుంది? సవైమన కృష్ణ పాదార విందయో. ఎప్పుడు కూడా కృష్ణ భగవాన్ పాదార విందంలో ఉంది తన మనసు ఉంచుతుంది. బుద్ధి స్ట్రాంగ్‌గా ఉంటే ఎందుకంటే బుద్ధికి తెలుసు అక్కడ ఒకటే పరమ షెల్టర్ అదే పరమ ఆశ్రయం జీవుడికని. అప్పుడేం జేస్తుంది? ఎలాగైతే ఒక తల్లి ఏ పని చేస్తున్నా పిల్లవాడి మీద ఒక కన్నేసి ఉంచుతుంది. ఏం జేస్తున్నాడు వాడు? ఏ ప్లగ్‌లో చేతులెట్టట్లేదు కదా! ఎక్కడ ఆడుకుంటున్నాడు? ఏం చేస్తున్నాడు? 100 పనులు చేస్తుంది ఇంట్లో. బట్ చిన్న పిల్లవాడు ఎక్కడున్నాడో ఒక అజ పెట్టుకుంటుంది. అలాగే ఇన్ని రకాల కార్యక్రమాలు ఈ దేహంతో చేస్తున్నా, ఒక్కసారి బుద్ధి స్థిరంగా అయిపోయి, మనసు నియంత్రించే స్థితికి వస్తే, ఇన్ని విషయాలు చేస్తున్నా, ఇంద్రియాలతో ఎన్ని రకాల కర్మలు చేస్తున్నా, మనసు ఎప్పుడు కూడా స్వామి పట్లే ఉంటుంది. ఆ స్వామి పట్ల ఉండటం కారణంగా ఇంద్రియాలు చేసే కర్మలన్నీ కూడా నియంత్రించబడటం కారణంగా, ఆ ఇంద్రియాలన్నీ కూడా స్వామి సేవకి రీడైరెక్ట్ అవ్వబడతాయి. సో, ఈ విధంగా ఇంద్రియాలు, మనసు, బుద్ధి స్వామి సేవలో ఉండటం కారణంగా ఒక వ్యక్తి సమాధి స్థితికి వెళ్ళే అవకాశం ఉన్నది. చాలా సునాయాసంగా సనై క్రమంగా వెళ్ళే అవకాశం ఉన్నది. కదండీ! ఇది ఏ యోగికైనా ఇదే ప్రాసెస్. మరి అష్టాంగ యోగి ఏం జేస్తాడు? ఇవంతా కూడా తన శక్తితో చేయాలి. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నాం ఇంద్రియాలు, మనసు, బుద్ధి, నియంత్రణ ఇవన్నీ ఎవరి శక్తితో చేయాలి? తన శక్తితో చేయాలి. కానీ భక్తి యోగి ఏం జేస్తున్నాడని చెప్పుకున్నాం? భగవంతుని యొక్క కరుణ ద్వారా స్లోగా క్రమంగా ఈ సమాధి స్థితిని చేరి ఒకానొక స్థితిలో ఇక భగవంతుడు తప్ప ఏమీ కనిపించని స్థితికి వస్తాడు వాడు శుద్ధ భక్తుడు. కదండీ! సో, ఆచార్యులు ఏం చెప్తారు? ఈ యొక్క ఇంద్రియాలని స్వామి యొక్క సేవలో, మనసుని ఆ! మన మనత్రాయతే ఇతి మంత్రః. స్వామి యొక్క పాదార విందాల ముందు స్వామి యొక్క నామం పట్ల దాన్ని ఎప్పుడు రుచి కలిగించాలి. అలాగే ఈ యొక్క బుద్ధిని స్వామి గురించిన లీల, గుణ, కథ గురించి శ్రవణం చేయించాలి. సో, ఈ విధంగా ఈ మూడిటిని ఈ విధంగా ఉంచితే శనై మనం కూడా క్రమంగా ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్తాం. అష్టాంగ యోగి అన్ని తన ప్రకారం చేసుకోవాలి. తన శక్తి ప్రకారం చేసుకోవాలి. దీన్నేమంటారు? అలాగైతే కోతి ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మకెళ్తున్నప్పుడు ఏం చేయాలండి? ఆ కోతిని గట్టిగా పట్టుకోవాలి. ఆ కోతి దూకే పద్ధతిలో బిజీగా ఉంటుంది గానీ, పిల్ల పట్టుకుందా లేదా చూడదు. కోతి పిల్ల పట్టుకోకపోతే అదే కింద పడుతుంది. మీరు చూసుంటారు. కోతి ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లని పట్టుకొని దూకదు. కోతి పిల్లే గట్టిగా పట్టుకుంటుంది వాళ్ళ తల్లిని. అలాగే ఈ అష్టాంగ యోగి ఆ పద్ధతిని గట్టిగా పట్టుకోవాలి. ఆ ప్రాసెస్‌ని. ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళాలంటే, ఆ ప్రాసెస్‌ని ఎక్కడైతే విడిచిపెడతాడో పడిపోతాడు. కానీ భక్తి యోగి ఎలా అంట, ఈ పిల్ల ఒక్కొక్క ఇంటి నుంచి, ఇంకొక ఇంటి నుంచి ఎలా తీసుకెళ్తుంది పిల్లల్ని? తన నోట్లో పెట్టుకొని తీసుకొని వెళ్తుంది. పిల్ల హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది. ఆ పిల్ల నోట్లో పట్టుకొని ఆళ్ళమ్మ పళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉంటుంది. అలాగే భక్తి యోగి కూడా చక్కగా తన సాధన చేసుకుంటూ, గురు, కృష్ణ సంతృప్తి కోసం చేసుకుంటూ ఉంటే, సునాయాసంగా భగవంతుని యొక్క కరుణ కారణంగా, భగవంతుని చేతిలో ఉండబట్టే వాడేమవుతాడండి, చాలా సునాయాసంగా ఆధ్యాత్మిక జీవితంలో విజయాన్ని సాధిస్తాడు. ఎందుకంటే మనసు, ఇంద్రియాలు, బుద్ధి భగవంతుడి సేవలో ఉన్నాయి కాబట్టి, వాటి యొక్క యజమాని ఆయనే కాబట్టి, చక్కగా అవి నియంత్రించబడతాయి. చక్కగా మనని ఆధ్యాత్మిక జీవితంలో సక్సెస్ అనేది వస్తుంది. సో, ఈ విధంగా మనం తెలుసుకుందాం. సో, ఇంకా స్వామి ఇదే విధంగా ఈ యొక్క యోగారూఢ స్థితి, ఈ యొక్క సమాధి స్థితిలో ఇంకా నెలకొనడానికి ఇంకా చాలా అద్భుతమైన విషయాలు చెప్తారు. అవన్నీ మనం తెలుసుకుందాం.
ఏమైనా సందేహాలు ఉన్నాయండి ఈరోజు సెషన్ లో? హరే కృష్ణ మాతాజీ. హరే అసలు ఎటువంటి సందేహం లేదు మాతాజీ, ఎంత అద్భుతంగా ఉంది. ఎవరైనా కూడా ఏ యోగాన్ని స్వీకరించినా ఈ యోగం నుంచి మన భక్తి యోగం అత్యద్భుతమైనది. ఈ యోగాల్లో మన దృఢమైన విశ్వాసము, ఆ సంకల్పము గనక ఉంటే గనక తండ్రి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాడు. మనకి చిన్న చిన్న డీవియేషన్స్ వచ్చినా మళ్ళీ లెగుస్తూ ఉండాలి, పడిపోతూనే మళ్ళీ లెగుస్తూ ఉండాలి. అసలు పిచ్చుక యొక్క ఎగ్జాంపుల్ ఎంత అద్భుతంగా ఉంది మాతాజీ. చాలా చాలా అలా మనం గనక ఆ ప్రయత్నం చేస్తుంటే గురువు మనల్ని ఖచ్చితంగా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తారు అనేటువంటి విషయాన్ని చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా మాకు బాగా మళ్ళీ మోటివేషన్ ఇచ్చారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. గ్లోరీస్ టు ప్రభుపాద్ అండి. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయండి డివోటీస్? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ధన్వత్ ప్రణామ్ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామం మాతాజీ. ధన్వత్ ప్రణామ్ డివోటీస్. హరే ఓకే. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇంతకీ ఏం కావాలన్నాడు స్వామి? ఏం ఉండాలి ఆధ్యాత్మికలో ముందుకు వెళ్ళాలంటే? 5 గుర్తుపెట్టుకున్నారా? దృఢ నిశ్చయం ఉండాలి మాతాజీ. ఫస్ట్ ఏం ఉండాలి? ఫస్ట్ ఏంటి? సహనం. ఫస్ట్ సహనం ఉండాలి. రెండవది ఏంటి? ఎటువంటి కలతలకి భంగపాటు అవ్వకూడదు. మూడవది ఏంటి? విశ్వాసం ఉండాలి మాతాజీ. మూడవది విశ్వాసం. నాలుగవది దృఢ నిశ్చయం. దృఢ నిశ్చయం. ఐదవది ఏంటి? ఇన్నాటంకులు వచ్చిన నియంత్రించబడిన మనసు ద్వారా ఇంద్రియాలని నియంత్రించాలి. ఓకే. ఆరవది ఏంటి? 25వ శ్లోకంలో చెప్పింది ఏంటి? బుద్ధి స్థిరమైన బుద్ధి ద్వారా మనసును నియంత్రించాలి. ఆ విధంగా క్రమక్రమంగా ఒక జీవుడు సమాధి స్థితికి చేరుకోగలడు. సో మరి మనసు, బుద్ధి అలాగే ఇంద్రియాలను ఏ విధంగా ఉంచాలి స్వామి సేవలో? క్రమక్రమంగా అదే ఏంటి ఆ సొల్యూషన్? నేను చెప్పాను నేను ఆల్రెడీ క్లాస్ లో. దేన్ని ఏ విధంగా నియంత్రించాలి? ఇంద్రియాలను ఏ విధంగా చేయాలి? మనసుని ఏ విధంగా చేయాలి? బుద్ధిని ఏ విధంగా చేయాలి? ఆత్మ ద్వారా బుద్ధిని, బుద్ధి ద్వారా బుద్ధి మనసు ద్వారా ఇంద్రియం, బుద్ధి ద్వారా ఆత్మ, ఆత్మ ద్వారా ఇంద్రియాలు. మనసు ద్వారా ఓకే. ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ ఏంటి? అది హైరార్కీ. ప్రాసెస్ ఏంటి? ఎవరు శ్రద్ధగా విన్నారు క్లాసు? ఇంద్రియాలను ఏ విధంగా వినియోగించాలి? రకరకాల సేవలలో స్వామికి రకరకాల సేవలు మన ఇంద్రియాలను వినియోగించాలి. మనసుని బుద్ధి ద్వారా నియంత్రించి. మనసుకు ప్రాసెస్ ఏంటి నియంత్రించడానికి? బుద్ధి ద్వారానే. మనసుని ఏ విధంగా చేయాలి? మనసు చెప్పాల్సిన పని ఏంటి? బుద్ధి ఆలోచనలు భగవంతుడి మీద శ్రవణం, నామ సంకీర్తన, అలాగే స్వామి యొక్క పాదార విందాల మధ్య ధ్యానం. ఓకే. సో బుద్ధిని ఏ విధంగా నియంత్రించాలి? శ్రవణం, కీర్తనం. శ్రవణం ద్వారా బుద్ధిని నియంత్రించాలి. ఎవరి గురించి శ్రవణం? మన గురించా, పక్కింటి వాళ్ళ గురించా? భగవంతుడి గురించి, భగవంతుని యొక్క భక్తుల గురించి శ్రవణం చేయాలి. సో ఈ విధంగా ఇంద్రియాలు, మనసు, బుద్ధి నియంత్రిస్తే మనం కూడా సనై క్రమక్రమంగా ఆధ్యాత్మిక జీవితంలో పూర్ణత్వ స్థితిని మనం కూడా పొందగలం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज जय पताका स्वामी महाराज की जय. थैंक यू डिवोटीज. हरे कृष्ण. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. మాతాజీ రోజు ఇలా ప్రశ్నలు అడగండి మాతాజీ, అప్పుడు శ్రద్ధగా వింటాం. మాతాజీ. యాక్చువల్ గా నేను అనుకున్నాను చాలా కాంపిటీషన్ ఉంటదేమో ఆన్సర్స్ అప్పుడు అని. బట్ అందరూ సైలెంట్ గా ఉన్నారు. నా మీద ఏమన్నా కోపంగా ఉన్నారేమో. లేకపోతే అనుకుంటారు మాతాజీ ఇంత చిన్న ప్రశ్న అడుగుతున్నారు, బ్యాడ్ అలాగే అనుకుండొచ్చు. మార్నింగ్ టైంలో పనులలో ఉండడం అవుతుంది మాతాజీ. అవునవును. బట్ శ్రద్ధగా శ్రవణం చేస్తేనే ఫలితం. శ్రద్ధ లేకపోతే ఫలితం ఉండదు. ఓకే. సో ఇంతసేపు శ్రవణం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.
సో ఇంకొంచెం శ్రద్ధ పెడితే ఇంకా చాలా అద్భుతంగా మనం ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్తాం. హరే ఎందుకంటే అలా కృష్ణ అడిగేది మాతాజీ. ఆ విధంగా మనకి బాగా మైండ్ లో గుర్తుండిపోతుంది. ఎస్ మాతాజీ చెప్పండి, ఏమైనా సందేహమా? సందేహం కాదు. ఆ, మీ అదే ఇస్కాను మన అందరి వల్ల మీరు మాకు బాగా చెప్తున్నారు భగవద్గీత భాగవతం. ఆ. దానివల్ల మేము పడిపోకుండా ఉంటాం కదా మార్నింగ్. అదంతా ప్రభుపాద్ గారి కరుణ అండి, ప్రభుపాద్ గారి భాష్యాలు ఎఫెక్ట్. సో మీ అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఎవరైతే శ్రద్ధగా విన్నారో వాళ్ళే ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. ఎవరైతే 18 days తర్వాత మధ్యలో జాయిన్ అయ్యి అలా వదిలేసారో వాళ్ళు స్లోగా పడిపోయారు. మొత్తం మళ్ళీ వాళ్ళు భక్తి నుంచి ఫుల్ గా జీరోకి వెళ్ళిపోయారు. బట్ ఆ సుకృతి అయితే ఉంటుంది. ఈ జన్మలో కాకపోతే మళ్ళీ జన్మలైన వాళ్ళు భగవంతుడి దగ్గరికి వస్తారు. బట్ ఎవరైతే శ్రద్ధగా శ్రవణం చేస్తున్నారో మీ అందరిలాగా వాళ్ళు మాత్రమే కంటిన్యూ అవుతున్నారు డెఫినెట్ గా. ఎస్ మాతాజీ. అవును మాతాజీ, కరెక్టే మాతాజీ. మాతాజీ కాంపిటీషన్ లో వెనక్కి ఏమండి శ్రీలత మాతాజీ ఏమండి? తాబేలు స్టోరీ గుర్తొచ్చింది మాతాజీ. మనం కాంపిటీషన్ లో వెనక్కి చూసుకుంటూ వెళ్తూ ఉంటే మనం రీచ్ అవ్వలేము కదా. రీచ్ అవ్వలేము. వెనక ఇంకా నాకు చాలా టైం ఉంది, నేను ఎంతసేపు వెళ్తాను అని కుందేలు నిద్రపోయి హాయిగా లేసేసరికి తాబేలు వెళ్ళిపోతుంది కదా మాతాజీ. అవునవును. నాకు మీరు చెప్పినంతసేపు మన ఆ మీద స్టోరీ మనకి చాలా నమ్మకం. అక్కడ కుందేలు పడుకుంది, మనం పడుకోవటం అంటే ఏంటండి? మన ఎవరు వెనక్కి పడుకోబెడతారు? మన బుద్ధి. మృత్యువు. మాయ మాతాజీ. మృత్యువు మనం పడుకోబెట్టేస్తుంది. పడుకోబెట్టిందంటే కుందేలు మళ్ళీ లెగిసింది. మనం లెగిసినప్పుడు మానవ జన్మ వస్తుందో లేకపోతే కుందేళ్ల కింద అయిపోతామో తెలీదు. అది అవును అది మాతాజీ. ఎంతసేపు అదే వచ్చింది మాతాజీ స్టోరీ. రైట్ వండర్ఫుల్ మాతాజీ. సో మనం అందులో నుంచి కూడా చక్కగా మంచి విషయం తెలుసుకున్నాం. కుందేలుకి అవకాశం ఉంది, కుందేలులానే ఉంటది లెగిసాక. కానీ మనం పడుకోబెట్టిన మృత్యువు మళ్ళీ కుందేలు రూపం దానికైతే వచ్చింది, మనకైతే రాదు. మనకి మానవ రూపం వస్తుందో రాదో తెలియదు. అప్పుడు కృష్ణ అనగలమో లేదో తెలియదు. రైట్. డెఫినెట్ గా మనం ప్రతి క్షణం ఉపయోగించుకోవాలి భక్తి జీవితంలో. థ్యాంక్ యూ మాతాజీ, వండర్ఫుల్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జై